మూడు నెలల్లో కుల గణన సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనంపై సమగ్ర సర్వే చేయాలి, పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కొన్ని చూస్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలి. రాష్ట్రం యూనిట్గా కాకుండా స్థానిక సంస్థల యూనిట్గా కులగణన నిర్వహించాలి. ఇదే సుప్రీంకోర్టు తీర్పులోని అంతరార్థం అంటూ ఒకరిని చూస్తున్నాం. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులగణనకు మార్గం సుగమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ ఖరారుకు అవసరమైన బీసీల కులగణను 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కులగణన పూర్తయిన తర్వాత సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ వెనుకబాటుతనంపై సమగ్ర సర్వే నిర్వహించాలని స్పష్టం చేసింది. సో హైకోర్టు నాకు తెలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు ఇచ్చినట్టే కనబడతా ఉంది. చాలా స్పష్టంగా బీసీ కులగణన చేయండి, దాని తర్వాత ఇమీడియట్గా మీరు ఎన్నికలకు పోవాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దాని తర్వాతనే మిగతా విషయాలు చూడాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా హైకోర్టు చెప్పడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బీసీ కులగణన చేసే విధంగా చాలా పెద్ద ఎత్తున మరి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంచుతామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో హామీ మేరకే కులగణన చేసి ఆ తర్వాత 42% రిజర్వేషన్ పెంచే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. దానికి చేయకపోతే మాత్రం హైకోర్టు రెడీగా మొట్టికాలేసేందుకు రెడీగా ఉన్నట్టు మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.